ఒక్క సంఘం అనే దాని గురించి చూద్దాము. ఎఫెసీ 1:21-23. గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన్ను తన కుడిపార్శ్వమున కూర్చుండిపెట్టి ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయన్ను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. సో ఆయన పాదాల కింద పెట్టి సంఘానికి శిరస్సుగా యేసుక్రీస్తుని నియమించారు కాబట్టి ఒకటే సంఘం అనేది ఇక్కడ చూడొచ్చు. అలాగే ఎఫెసీ 4:4 కూడా చూసినట్లయితే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. సో శరీరం ఆయన సంఘం అని ముందుగా చెప్పబడింది, ఇక్కడేమో శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే అని చెప్పి చెప్పబడింది అనమాట. అలాగే మనం కొలస్సీ 1:18-24 కూడా చూసినట్లయితే, సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయనే ఆది నుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. అలాగే 24 చూస్తే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదవైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. అలాగే 1 కొరింథీ 12:20 చూస్తే, అవయవములు అనేకములైనను శరీరం ఒకటే. సో మనకి ఇక్కడ క్లియర్గా శరీరం అంటే సంఘం, అది ఒక్కటే, ఆయనకే ఇవ్వబడింది అని చూడొచ్చు. అవయవాలు ఎన్నున్నా అంటే ఎంతమంది సంఘ సభ్యులు ఉన్నా శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటే అనేది క్లియర్గా చెప్పబడింది అనమాట.